దగ్గరికి వెళ్ళి పార్టీ మారారు, ఆయన దగ్గరికి వెళ్ళి కండువా కప్పుకున్నారు. కానీ ఇవాళ పరిస్థితుల్లో సీఎంఏ డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళని ఆహ్వానించే పరిస్థితులు, లేకపోతే వాళ్ళను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అన్నది చాలా క్లియర్గా అంటే మనకి వార్తలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు మీకు అంత ఇబ్బంది ఏం కలిగింది ఇవాళ అన్నది ఒక ప్రశ్న అయితే, అది సమంజసమేనా? ఆ పార్టీలోకి వచ్చే వాళ్ళని తీసుకోవడం వేరు, రమ్మని వెళ్ళి పిలవడం వేరు. అది డైరెక్ట్గా రేవంత్ రెడ్డి సీఎం స్థాయిలో వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వడము, ఒక పీసీసీ అధ్యక్షుడిగా వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వడము ఏంటి, ఎలా చూడాలంటారు? గతంలో ఇదే కేసీఆర్ ఏమన్నాడండి అన్నాడు అసెంబ్లీలో, మా నాయకుడు అప్పుడు ఆపోజిషన్ నాయకుడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఇట్లా ఎన్నోసార్లు అసెంబ్లీలో దీన్ని లేవనెత్తే కేసీఆర్ ఏమన్నాడండి, మీరు కాపాడుకోలేక మీ పార్టీలో ఉండలేక వాళ్ళు బయటకు వస్తారు. ఇవాళ మీ పార్టీ మీద నమ్మకం లేక, కేసీఆర్ మీద నమ్మకం లేక 10 ఏళ్లు కేసీఆర్ అవలంబించినటువంటి నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆగన్నాను ప్రసారి నేను కూడా మాట్లాడుతూ ఇద్దరు మాట్లాడితే ఎవరికేం అర్థం కాదు. మీ యొక్క గడియల ఎందుకు పోతున్నాడు? అరే ఎందుకు పోస్తూ చెప్తానికి ఎందుకు పోతున్నారు? మరి గడిలలో పట్టుకొని చేస్తారన్నా పాలన ఏం చెప్తారన్నా? మీలాంటి ఉద్యమకారులు మరి ఎందుకు ఇవ్వలేదన్నా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నేను రామ్మూర్తి అన్నా, మరి నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా, మరి నీలాంటి ఉద్యమకారులకు ఎందుకు టికెట్ ఇవ్వలే? ఎర్రబెల్లి దాయకర్ ఎవరన్నా, తలసాని శ్రీనివాసరావు ఎవరన్నా, సవితా ఇంద్రారెడ్డి ఎవరన్నా, వీళ్ళకి ఎట్లా మినిస్టర్ ఇస్తారన్నా? మీరు కేసీఆర్ అనే పార్టీలో తెలంగాణ ఉద్యమ ద్రోహులే జాయిన్ అయ్యారు కదా, అప్పుడు వాళ్ళంతా ఉద్యమకారులు ఎవరు లేరనే కదా, అందుకే వాళ్ళు సఫకేట్ అయిన 10 ఏళ్లుగా. ఏమంటున్నంటే కనీసం కేసీఆర్ ఆనాడు మినిస్టర్లను కలుసుకున్నాన్ని, గద్దర్ లాంటి ఇవాళ గద్దర్ యొక్క వర్ధంతి కనీసం గద్దర్ వస్తే అలా అలౌ చేయలే. ఎంతసేపు వెయిట్ చేసిన మనందరం చూడలేదా? హోమ్ మినిస్టర్ ఆనాడు హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి మమ్మదాల పరిస్థితి ఏందన్నా, ఒక కానిస్టేబుల్ చెప్పేసిండు నీకు లోపల సీఎం అపాయింట్మెంట్ లేదని. అలాంటి అంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి కేసీఆర్, ఆయన అవలంబించినటువంటి నియంతృత్వ విధానాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు, అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఇవాళ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, టెలిఫోన్ మాఫియా, విద్యుత్ కుంభకోణం, గొర్రెల స్కాము, బయటకు వస్తున్నాయి. పార్టీ మీద నమ్మకం లేక ఒకవైపు కూతురు జైలుకి వెళ్ళింది, రేపో మాపో ఇవాళ ఒక్కొక్కటిగా వీలు చేసిన అవినీతి అక్రమాలలో కేసీఆర్ కూడా జైలుకి పోవడం ఖాయం. మీరు రాసి పెట్టుకోండి. ఫోన్ టాపింగ్ ఎవరి మీద చేస్తారన్నా? బయటకు వస్తున్న మీ నాయకుడి మీద నమ్మకం లేదు. ఈ సందర్భంలో ఇంకో పాయింట్ చెప్పాలి. మీరేమో ఇన్ని స్కాముల పేర్లు చెప్పారు. ఆ స్కాముల్లో భాగస్వామి లేని వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ స్కామ్ కు సంబంధించి ఈడీ దాకా వెళ్ళిన మైపాల్ రెడ్డిని మీరు మీ పార్టీలో తీసుకుంటారు. గతంలో ఎన్నికల ఏమంటారు క్యాంపెయినింగ్లో ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిని మీరు కంపల్సరీ ఒక అవినీతి పరుడుగానో లేకపోతే ఒక నియంతలాగానో మీరు చెప్తూ వచ్చారు. కానీ గెలిచిన తర్వాత వాళ్ళని మళ్ళీ మీరు తీసుకొచ్చి మీ పార్టీలో చేర్చుకుంటున్నారు కదా, వాళ్ళందరినీ ఎట్లా మీరు జస్టిఫై చేసుకుంటారు? ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. ఇవాళ చూడండి, మరి కేసీఆర్ కూడా మీరు లెక్క చెప్పాలంటే ఇవాళ కేసీఆర్ కూడా అరెస్ట్ చేయాలి. మీరు అట్లా చేయట్లేదే. ఇది ప్రజాప్రభుత్వం. ఎవరి మీద మాకు వ్యక్తిగతంగా ద్వేష గాని కక్ష గాని లేదు. ఏదైనా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం డెఫినెట్ కూడా రేపు కమిషన్ రిపోర్ట్ వస్తుంది. కమిషన్ రిపోర్ట్ ప్రకారమే ఇవాళ చేపల స్కామ్ అయినా, గొర్రెల స్కామ్ అయినా, కాళేశ్వరుల అవినీతి అయినా, విద్యుత్ కుంభకోణాలైనా, ఇవాళ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఫోన్ టాపిక్ అన్నిటి మీద చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే చేస్తాం. గతంలో కేసీఆర్ ఆపోజిషన్ నాయకుడు ఇంటి దగ్గర ఫోన్ టాపింగ్ సెటస్ బాక్సులు పెట్టి మిడ్ నైట్ ఆపోజిషన్ నాయకుడు తలుపు దర్వాజాలు పలగొట్టి అరెస్ట్ చేసినట్టు మేము ఈ ప్రజాప్రభుత్వంలో అది జరగదు. ఇవాళ బీజేపీ కూడా అట్నే చేస్తుంది. మీ మాటింటే ఒకవైపు, మాటినకుంటే ఈడీ రైడ్లు, సిబిఐ రైడ్లు, ఐటీ రైడ్లు చేస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం. డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగం ప్రకారం ఎంక్వైరీ అవినీతి అక్రమాలు బయటకు వస్తాయి. ప్రజాప్రభుత్వం అంటే ఇదే మీరు రాజ్యాంగానికి ఇచ్చే హక్కులు, మీరు ఇచ్చే విలువ ఇదేనా మీరు చేస్తున్న ప్రజాప్రభుత్వం అంటే? అసెంబ్లీలో అంతే చేస్తున్నారు. ప్రతిదీ కూడా ప్రజాప్రభుత్వం అంటే ఇదా? మీరు ప్రజాప్రభుత్వం అంటే ప్రజా చేత గెలిచిన వారికి మీరు ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా? అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారండి, ప్రతిపక్ష నాయకుడు మీరు అసెంబ్లీకి రండి. మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? ఒక సూటిగా ప్రశ్నిస్తున్నా, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడా? ఆ గౌరవం లేదా? చట్టసభలు అంటే గౌరవం లేదా? చట్టసభలో చెప్పండి. మరి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి?
తీసుకొని ఆయన ఇంట్లో పడుకుంటాడు, ఫామ్ హౌస్ ఉంటాడు, బయట మీటింగ్ పోతాడు కానీ అసెంబ్లీకి రాడు. అసెంబ్లీ మీద కనీసం గౌరవం లేదు. ప్రతిపక్ష నాయకుడు ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అనర్హుడు. మా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిండు, మీరు అసెంబ్లీకి రండి, చర్చిద్దాం, ప్రజా సమస్యల మీద మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని. కానీ మీ నాయకుడు దాని గురించి మాట్లాడే, అసెంబ్లీకి గౌరవించడే, అసెంబ్లీకి రాడే. చెప్పండి మరి అసెంబ్లీలో మరిగా రద్దు చేసుకుందాం, అందరూ ఫామ్ హౌస్ గురించే ఫామ్ హౌస్ లో పడుకోలే పరిపాలన చేయాలి. చెప్పండి మీరు కూడా ఒక చదువుకున్నారన్నా, ప్రజాస్వామ్యంలో పరిపాలన ఎక్కడి నుంచి జరగాలి, చట్టసభలు గాలి, మన అందరం కూడా చదువుకున్న వ్యక్తులుగా. రామూర్తి గారు మీ పాయింట్ చెప్పండి. నేనేమంటున్నా, అసెంబ్లీకి వచ్చిన మా ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు, మాజీ మంత్రులు వాళ్ళు అడిగిన క్వశ్చన్ కు ఒక్కదానికన్నా సమాధానం వీళ్ళు చెప్తున్నారా? మొత్తం దొంగ తిరుగుడు మాటలు, లేదా రెచ్చగొట్టే మాటలు, అవమానపరిచే మాటలు తప్ప ఏ ఒక్కదానికి మీద ఉన్న క్లారిటీ వీళ్ళకు ఉన్నదా? ఒక మంత్రి కన్నా ఉన్నదా? వాళ్ళ యొక్క శాఖల మీద లేదు, వాళ్ళకు మాట్లాడే విధానంలో లేదు, ముఖ్యమంత్రికి అయితే అసలే లేదు. కనీసం అడిగిన దానికి కేటీఆర్ గారు ఈ పాయింట్ మీరు ఆన్సర్ చెప్పండి, కన్క్లూజన్కి వెళ్దాం. ఈ పాయింట్ ఆన్సర్ చెప్పండి, కన్క్లూడ్ చేద్దాం. రామూర్తి వన్ సెకండ్ ప్లీజ్, వన్ సెకండ్ మనం కన్క్లూజన్కి వెళ్దాం ప్లీజ్. మాటలు కన్క్లూజన్ ఒక అవమానపరుచుడు తప్ప చేసేది ఒక్కటి కూడా లేదు. బఠానీలు అమ్ముకునే వాళ్ళ దగ్గరకు వచ్చి కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన వచ్చిన వాళ్ళకే సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేదు. అసెంబ్లీ చరిత్రలో ఏనాడైనా మీరు 10 ఏళ్ల పరిపాలన, ఇవాళ పెద్దలు కూడా కోటేశ్వరరావు ఉన్నారు, మరి మీరు జనరల్ అందరం చూసినాం, 10 ఏళ్లలో అసెంబ్లీ జరిగినట్టు, అసెంబ్లీలో చర్చలు జరుగుతాయని 10 ఏళ్లలో ఎవరికైనా తెలుసా అన్న? అసెంబ్లీ ఎట్లా నడుస్తుందో 10 ఏళ్లలో మర్చిపోయిరన్నా. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మార్నింగ్ 3:30 వరకు కూడా దేశ చరిత్రలోనే అన్ని గంటలు సక్సెస్ఫుల్ గా అసెంబ్లీ నడిపిన చరిత్ర ప్రజాప్రభుత్వంది. మేము ఇవాళ అదే చెప్తున్నాం. మీరు చూడండి, మొన్న హరీష్ రావు శ్రీనివాస్ గారు ఇప్పుడు రామూర్తి ఒక సెకండ్ కన్క్లూడ్ చేద్దాం. శ్రీనివాస్ గారు తప్పుదో పట్టిస్తున్నారు. అదే కదా మీకు మాయ చేయడం, మీకు ఇట్లాంటి గ్లోబల్ ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ దిట్ట, ఆయన ఆ విధంగా చేస్తుండన్నా. ఎలాంటి రిఫార్మ్స్ రావాల్సిన, శ్రీనివాస్ గారు చెప్పండి, ఎలాంటి రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉందంటారు నిజంగా? ఎందుకంటే ఈరోజు మనం ఏం మాట్లాడుకున్నా, ఏ పార్టీ చూసినా సరే ఎక్కడో ఒక చోట అదే తరహా ఆలోచన విధానంతో వెళ్తుంది. కారణాలు ఇంకో రకంగా చూపించుండొచ్చు, లేకపోతే అక్కడ అవసరాలను పరిస్థితులను బుచ్చిగా చూపిస్తుండొచ్చు. కానీ బై ఎండ్ ఆఫ్ ఇట్ మాత్రం ఏంటంటే, ఓట్లు వేసిన ప్రజలు వాళ్ళ నిర్ణయము, దాన్ని గౌరవించాలంటే ఎలాంటి ఇది జరగాలంటారు, ఎలాంటి నిర్ణయాలు జరగాలంటారు? శ్రీనివాస్ గారు తీర్పునిచ్చిరండి. తీర్పు ఎట్లా ఇస్తారంటే వాళ్ళ ఓటు రూపకంగా తీర్పునిచ్చారు. ఏమని అంటే, ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ పార్టీని తొలగించి కొత్త పార్టీని తీసుకున్నారు. ఇప్పుడు ఇంత మెజార్టీతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి సీఎం కుర్చీలో కూర్చునిపెట్టిన సీఎం గారు కామారెడ్డిలో చేసిన కామెంట్ ఏంటంటే, మేం గెలిస్తే బీసీలకు 42% రిజర్వేషన్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత లోకల్ ఎలక్షన్స్కి వెళ్తామన్నారు. ఇప్పుడు ఆగస్టులో ఎలక్షన్కి వెళ్తున్నామన్నారు. మేం గెలిచినాక 100 రోజులకి గొర్రెలు 2వ దశ పంపిణీ చేస్తామన్నారు. అది లేదు. టోటల్లీ 420 వాళ్ళు ఇచ్చిన హామీలు 420. ఒక్క హామీకి ఒక బస్సు ఫ్రీ, రెండో హామీ మొన్న అమౌంట్ ఏదో డిస్కషన్ కొద్దిగా అంటే మనం ఓన్లీ ఇవాళ అనర్హత రేటుకు సంబంధించి ఎలాంటి రిఫార్మ్స్ వస్తే బాగుంటుంది అన్న విషయం పైన కన్క్లూడ్ చేద్దాం ప్లీజ్, ఏమనుకోకండి. ఓకే అండి, అనర్హత సార్ ఇప్పుడు ప్రజలు ఎన్నుకుంటారో, ఏ పార్టీలు ఎన్నుకుంటారో ఆ పార్టీలే శాశ్వతంగా ఉండాలి. ఒకవేళ ఆ పార్టీలో ఉండడం చేత కాకపోతే, అక్కడ నాయకులు నచ్చకపోతే, ఆ పార్టీ నచ్చకపోతే, పార్టీ సిద్ధాంతం నచ్చకపోతే కొత్త పార్టీ నుంచి నిలబడుకోండి, ఆ పార్టీ ఎమ్మెల్యేగా మీరు అసెంబ్లీలో ఏమైనా చేసుకోండి అని చెప్పాలి. అలా మేము కోరుకునేది కూడా అదే అండి. ఒకవేళ మా పార్టీ నుండి అట్లా జరిగినా కూడా రాజీనామా చేసి గమనం ఇంట్లో తప్ప ఇక్కడ గెలిచి ఇంకో పార్టీలో పోయి అక్కడ ఇక్కడ ఇబ్బంది పెట్టడం. ప్రజలు కోరుకున్నది ఒక పార్టీలో ఆ వ్యక్తిని, ఒక కాంగ్రెస్ నుండి గెలిపించిండు అనుకుందాం, ఆయన పోయి టీఆర్ఎస్ లో జాయిన్ అవుతే ప్రజలు ఏమనుకుంటారు?
జరుగుతున్న సంఘటన మనం లైవ్ లో చూస్తున్నాం, మన కళ్ళ ముందర మన దగ్గర ఎమ్మెల్యేని చూస్తున్నాం. మొన్ననే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నాడని నేను గెలిపించిన టీఆర్ఎస్ లకి అని ఎంతో మంది అనుకుంటున్నాం కదా. రామూర్తి ఒక లాస్ట్ పాయింట్ చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. మనము ఎలాంటి రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా ఎవరైతే 8-9 మందో 10 మందో ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినో వాళ్ళకి పోయి ఖచ్చితంగా అనారోగ్య రేటు పడుతుంది. సుప్రీంకోర్టు హైకోర్టుకు స్పీకర్ చేయాలి, స్పీకర్ చేయడు. హైకోర్టు చేయాలని కోరుతున్నాం. హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు అయినా ఖచ్చితంగా స్పీకర్ ని కూడా మందలిస్తుంది. ఏదైనా ఒక చర్య తీసుకోమని వెంటనే టైం ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ హైకోర్టు కూడా 3 నెలల టైం పెట్టింది. ఈ 3 నెలలు ఇప్పటికే 6 నెలలు అయిపోయింది. గతంలో కొన్ని సందర్భాల్లో కోర్టులు వీళ్ళ మీద అనారోగ్య రేటు పడేదాకా మీరు అన్నట్టుగా గతంలో కొన్ని సందర్భాల్లో వస్తాయండి. ఇక్కడైతే కొన్ని సందర్భాల్లో గతంలో మనం చూసాము కోర్టులు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా స్పీకర్లు వాటిని పాటించిన సందర్భంలో మనం చూసాం. అమలు చేసింది, ఎన్ని గ్యారంటీలు అమలు చేసింది అనేది ప్రజలకు పోతే తెలుస్తుంది. ఇప్పుడు మాకు అవకాశం వస్తుంది. వీళ్ళ సంగతి రామూర్తి గారు ఒక పాయింట్ చెప్పండి. రామూర్తి గారు ఈ ఉప ఎన్నికల్లో వీళ్ళని ఓడిస్తాం. రైట్. లింగం గారు ఫైనల్ పాయింట్ చెప్పండి. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఎందుకంటే కోర్టులు ఆదేశించిన తర్వాత కూడా అంటే స్పెసిఫిక్గా అయితే మాత్రం టెంపరీ సస్పెన్షన్స్ ఏవైతే జరిగేవో కొన్ని సందర్భాల్లో కొద్దిమంది అక్కడ కనిపించకూడదనే ఉద్దేశంతో మనం రేవంత్ రెడ్డి కూడా ఎగ్జాంపుల్ తీసుకున్నా. గతంలో ఏపీ గవర్నమెంట్లో రోజాని ఇలాంటి వాళ్ళని తీసుకున్నా సరే వాళ్ళని స్పీకరు ఇక్కడి నుంచి అంటే ఏదైతే సస్పెండ్ చేస్తే వాళ్ళ సస్పెన్షన్ ని రద్దు కోరుతూ వాళ్ళు కోర్టులకు వెళ్ళాము. దాని కోర్టులు వాళ్ళకి అనుకూలంగా తీర్పునిచ్చిన ఇచ్చిన తర్వాత కూడా లోపలికి రాని సందర్భాలు చాలా చూసాం మనం. లేదా ఇంకో కారణంతో మరొకసారి సస్పెండ్ చేయడం అనేది నిజంగానే స్పీకర్ పరిధిలోకి కోర్టులు వచ్చే అవకాశము అది రావాలి అనుకున్నప్పుడు దాన్ని అనుమతించే చట్టాలు చేసే అవకాశము ఇవాళ రాజకీయ వ్యవస్థలు ఉన్నాయన్నది ఒక పెద్ద క్వశ్చన్. దానికి ఏమంటారు? అదే జనరల్ గా యాంటీ డిఫెక్షన్ లా టైం బాండ్ అనేది లేదండి. ఇవాళ మీరు డిఫెక్షన్ లా చదివినా కూడా మనకు చాలా స్పష్టంగా కడుతుంది. ఇంకొకటి, ఈ డిఫెక్షన్ లాలో ఏదైనా జరిగినప్పుడు స్పీకర్ హ్యావ్ ఏ డిస్క్రిషన్ పవర్ ఉంటుంది. స్పీకర్ కోర్ట్ కెనాట్ ఛాలెంజ్ ద స్పీకర్ డిసిషన్ ని. సో అది ఇతము గతంలో కూడా మేము అదే చేసినాం. మేము మరి ఆ రాని చెప్తే అంటే నేను ఏమంటున్నానంటే ఇవాళ ఏదో దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీరు చేస్తే ఒకటి ఇతరులు చేస్తే ఇంకొకటి, ఇది తప్పు. మీరు నిజంగా ఆనాడు మేము ఎన్నోసార్లు చెప్పినాం కదా, ఇవాళ మీరు ఇది చేయడం తప్పు, మీకు ఇంత మెజారిటీ వచ్చింది, మీరు చేసింది ఏంటండి? ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం మేము ప్రతిపక్షం ఉండాలనుకుంటున్నాం కదా, మీరు కదా ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తాం పేల్చేస్తామంటే మరి దాన్ని తట్టుకోలేక ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాల అధికారం ఇచ్చారని ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది. మొదట్లో అసెంబ్లీలో ఏం చెప్పిండండి ముఖ్యమంత్రి రేవంత్ గారు? చాలా స్పష్టంగా చెప్పిండు, మీరు రండి సమావేశాలకు రండి, సలహాలు సూచనలు. మీరు కదా బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటై ఈ ప్రజాప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకున్నప్పుడు ఎట్లా కాపాడుకోవాలో తెలుసు కాబట్టి వాళ్ళ ప్రజలు వాళ్ళ నాయకులు ప్రజల అభిప్రాయానికి అంతేనా లేకపోతే అంటే బయట వాళ్ళు కూలగొడతారని కాదు, మీ పార్టీలోనే కూలగొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉమ్మడిగా ఉంది. ఇవాళ మీరు చూడండి, గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడే నిర్ణయాలు తీసుకునేది. ఇవాళ ఏ నిర్ణయం అయినా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రి మండలి అందరూ కూడా కలెక్టివ్ డిసిషన్ తీసుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా ఉమ్మడిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా ఏ విధంగా తీర్చిదిద్దాలి. ఇవాళ నిరంతరం గ్యారెంటీ గురించి చెప్తారు.